ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. జియో వరల్డ్ సెంటర్ లో శుభ ఆశీర్వాద వేడుకకు హాజరైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. మగ శిశువును ఎత్తికెళ్లిన మహిళ, సకాలంలో స్పందించిన పోలీసులు. తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో స్పందించిన ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ నెల 15 నుంచి తాడేపల్లిలోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే, జియో వరల్డ్ సెంటర్లో శుభ ఆశీర్వాద్ వేడుకకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో పాటుగా అనేక మంది అంతర్జాతీయ ప్రముఖులు విచ్చేశారు. కాగా జూలై 12వ తేదీన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుక జరిగింది. ఈ రోజు ఆదివారం గ్రాండ్ రిసెప్షన్ తో పెళ్లి వేడుకలు ముగుస్తాయి. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మగ శిశువును ఒక మహిళ ఎత్తికెళ్లింది. సకాలంలో పోలీసులు స్పందించారు. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ మహిళను పట్టుకుని శిశువును కన్న తల్లికి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది. 3 రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆమె గైనిక్ వార్డులో ఉంటుంది. రాత్రి 1:30 సమయంలో గుర్తు తెలియని మహిళ నర్సు వేషంలో ఆసుపత్రికి వచ్చి మగ శిశువును ఎత్తికెళ్లింది. వెంటనే గుర్తించిన స్వరూపారాణి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మగ శిశువును తీసుకుని వెళ్లిన మహిళను గుర్తించి పట్టుకున్నారు. శిశువును సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. కృష్ణా జిల్లా పోలీసుల సమయ స్ఫూర్తిని ప్రజలు అభినందిస్తున్నారు. నా పేరు స్వరూప అండి. నేను 9వ తారీఖు నైట్ జాయిన్ అయ్యాము. ఆపరేషన్ చేశారు. అయితే నైట్ ఏమైందంటే, బాబుని వేసుకుని పడుకున్నాను. నేను వాష్రూమ్కి వెళ్దామని లేచేసరికి నేను పిలవకుండానే వచ్చింది. నాకు హెల్ప్ చేయడానికి వచ్చి నన్ను లేపింది. నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేదాకా బాబు దగ్గర ఉండి ఇంకా నేను బాబు దగ్గర పడుకున్నాను. నిద్రలోకి వెళ్ళగానే ఇంకా బాబుని తీసుకుని వెళ్ళిపోయిందండి. ఆవిడెవరో కూడా మాకు తెలియదు. నైటే జరిగిందండి. 1:30-1కి అలా జరిగింది. మేము 1:45-2కి లేచేసరికి బాబు లేడు మా దగ్గర. ఇంకా అలా మా నాన్న కింద ఉంటే మా నాన్నకి చెప్తే ఇంకా సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చి వెతికారు. మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చి పోలీసులు ఫోన్ చేశారు. ఇంకా అక్కడికక్కడే అందరూ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసి, వాళ్ళు రామానాయుడుపేట అంట వాళ్ళది, కిడ్నాప్ చేసిన వాళ్ళే. అక్కడ దొరికాడు బాబు. ఇంకా తీసుకొచ్చి పోలీసులు మాకు అప్పచెప్పారు, బాబుని అప్పచెప్పారు. మార్నింగ్ 5-6 కల్లా మాకు బాబుని అప్పచెప్పారు. బాబుకి ఇంకా వెంటిలేషన్లో ఐసీయూలో పెట్టారు, కొంచెం నీరసంగా ఉందనేసి. అంతేండి. బాబుకి బాగానే ఉందండి, కొంచెం నీరసంగా ఉందనేసి ఐసీయూలో పెట్టారు. సెలైన్ ఎక్కుతుంది. ఎవరు కారణమా అంటే, మేము పడుకున్నామండి. సిబ్బంది కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు ఇన్ఛార్జి. అప్పుడే ఆమె బీపీ చూడటానికి వెళ్ళిందంట. ఆవిడ తీసుకుని వెళ్ళిపోయింది ఈ లోపే. తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల మాట్లాడారు. తాను ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల వీడియోను వైసీపీ నేతలు ప్రెస్ మీట్లలో ప్లే చేస్తూ ఉండడం పట్ల
నిమ్మల కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ భారతి కూడా అమ్మఒడిపై ఇదే రీతిలో ప్రచారం చేస్తున్న వీడియోను నిమ్మల తన ప్రెస్ మీట్ లో ప్లే చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 రోజులే అయ్యిందని, పథకం అమలుకు విధి విధానాలపై ఆలోచిస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం ఒక పండుగలా నిర్వహిస్తామని, ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని ఉద్ఘాటించారు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు కూడా కాల. ఈ 30 రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినటువంటి స్పందనను చూసి వారవలేక ఈ 30 రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు కానీ మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూశారు. ఈ 30 రోజుల్లో ఏదైతే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని వక్ర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు. అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీది విష ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు 7,000 రూపాయలు పింఛన్ ఇస్తామని మేము ప్రజలకు చెప్తే చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు కాదు కదా ఉన్న పెన్షన్కి ఎసరు పెడతారని విష ప్రచారం చేశారు. మొన్న జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పింఛను అక్షరాల వాళ్ళు మరి పట్టుకెళ్ళి ఇవ్వడంతో అది అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంటింటికి పింఛను అందదు, గతంలో మాదిరిగా మళ్ళీ మీరు ఏదైతే సచివాలయ చుట్లు లేదంటే మరి పంచాయతీ ఆఫీసులు చుట్లు తిరగాలని చెప్పి అబద్ధపు ప్రచారం చేశారు. అది కూడా మొన్న జూలై 1వ తేదీన ఇంటింటికి వెళ్ళి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి మరి అందరం కూడా ఇంటింటికి వెళ్ళి గడప దగ్గర ఏదైతే పింఛను అందజేశామో అది కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రచారం. ఈ నెల 15వ తేదీ నుండి ప్రజా దర్బార్ను తాడేపల్లి కార్యాలయంలో నిర్వహించినట్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు క్యాంపు సిబ్బంది వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలు ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆగస్టు 16వ తేదీ నుండి మాదిగల ప్రచార యాత్ర నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎంఆర్పీఎస్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాదిగ వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉండడమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడంతో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. గత వైకాపా పాలనలో దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 24 ఎస్సీ పథకాలను ఏకపక్షంగా రద్దు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మాదిగలు తగిన బుద్ధి చెప్పారంటూ గుర్తు చేశారు. ఈరోజు అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉమ్మడి 13 జిల్లాలు ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం అనేది జరిగింది. 13 జిల్లాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేయటం కూడా జరిగింది. ఎందుకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగ ఉపకులాలు కలిసి 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమం చేసినటువంటి ఘనచరిత్ర కలిగిన ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం ద్వారా మాదిగ హక్కులు సాధించుకోవాలనే లక్ష్యంలో భాగంగా అనేక పోరాటాలు చేసి అనేక రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చి మాదిగల సమగ్ర అభివృద్ధి కోసం మేము ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చాం. దీంట్లో భాగంగానే 1994లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభించబడిన తరువాత
20 లక్షల మంది మాదిగలు హైదరాబాదును చుట్టుముట్టి ఏబిసిడి సాధించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి స్పందించి 1996లో మాదిగల ఆత్మగౌరవ సభకొచ్చి మాదిగలకు భరోసా ఇచ్చారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే ఆయన మాకు భరోసా ఇచ్చారో ఆయన ప్రభుత్వ హయాంలోనే 2000 సంవత్సరంలో సీఎం చంద్రబాబు సూచనలతో అమరావతిలో అతి వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు ఎమ్మెల్యే గద్దె వెల్లడించారు. 4వ డివిజన్ ఫిలిం కాలనీలోని అంతర్గత రోడ్ల నిర్మాణానికి 19.99 లక్షల నిధులతో శంకుస్థాపన పనులు నిర్వహించారు. అనంతరం కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు లేవని, సుమారు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని నిధులు రాష్ట్ర ఖజానాకు రాబోతున్నాయన్నారు. వాటితో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. అనంతరం ఫిలిం కాలనీలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు అత్యధిక మెజారిటీలతో కూటమి అభ్యర్థులను గెలిపించారన్నారు. ఎన్నికలు సరే, మేము ఎక్కడ కొండల మీద తిరుగుతున్నప్పుడు ఏ కొండలైతే మా సొంతం అనుకున్నారో అక్కడ నేను అందరితో మా వాళ్ళతో చర్చిస్తూ ఉండేవాడిని. అక్కడికి వెళ్తే ఏ ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తున్నాడన్న మాట అనలేదు. ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళేమో కొండలన్నీ మాయ అంటున్నారు. అది ఇక్కడే ఎట్టా ఉంటే బయట ఎట్టా ఉంటుంది పరిస్థితి, అది డిపాజిట్ వస్తుందా వైఎస్ఆర్సీ పార్టీగా అని కూడా నేను చాలా సందర్భాల్లో నా సన్నిహితులతో అన్నాను. అన్నప్పుడు నా సన్నిహితులు ఏమన్నారంటే వాళ్ళందరికీ అట్టాగే మాట్లాడుతున్నారులేండి, అవి మనం పడుచుకోవద్దు, మన కాదు మన శ్రమ మనం పడాలని చెప్పేవాళ్ళు. నేను కూడా అదే ఒపీనియన్ ఉన్నాను. అంటే ఇవాళ ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా వద్దా అనే దాంట్లో జరిగిందని నేను అనుకుంటున్నాను. దానికి తోడు చంద్రబాబు గారి సంకల్పం, ఆయన చేసిన ప్రతిజ్ఞ, లేకపోతే ఆయన పడిన కష్టం. ఆ సమ్మర్లో మే నెలలో మనం 1 గంట 2 గంటలు తిరగటాకే ఇబ్బంది పడుతున్నా అనిపించే సందర్భంలో రోజుకి 5 గంటల పాటు ఎండలో మీటింగ్ చెప్పిన విధానం ప్రతి ఒక్కరికి కూడా ఒక జాలి అనేది ప్రతి ఒక్కరి మనసులో కూడా వచ్చింది. అంతేకాదు ఆయన సంకల్పం ఎంత గొప్పగా, ఆయన పట్టుదల గల వ్యక్తి అనేది అక్కడ కూడా నిరూపితమైంది. సో ఆయన ఆ ప్రతిజ్ఞ మా అందరికీ కూడా రిజల్ట్స్ వచ్చి రాగానే మేము శాసనసభ్యులు అయ్యాం. మరలానే ఇక్కడికి వచ్చి శంకుస్థాపనలో పాల్గొన్నట్టయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే నియంత్రణతో పోకళ్ళు కానివ్వండి ప్రజలకు తెలియజేస్తారనే ఉద్దేశంతో కూడా ఆ ప్రోటోకాల్ నిబంధనలు పాటించుకోకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పాలకపక్ష కార్పొరేషన్లో కూడా మరి నియంత్రణతో విధంగా వ్యవహరించింది. అయినప్పటికీ కూడా మా వంతు కృషిగా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు కాకుండా అరవతల రోడ్డు కూడా మా కాళ్ళు నీళ్లుంటే ఆ రోజున కమిషనర్ గారికి అన్నీ కూడా ఫోటోలు పెట్టడం, ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళటం, శానిటేషన్ పరిస్థితులు కూడా ఎవరన్నా ఆయన కంప్లైంట్లు ఇచ్చినా, వాటర్ కంప్లైంట్లు ఇచ్చినా కూడా మరి ఆ రోజున మేము రెస్పాండ్ అయ్యి మరి కమిషనర్ గారి నోటీసులో పెడతాంతో ఏఈ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గడుతున్న ఈ 3.5 సంవత్సరాలు చీకటి కాలం, మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కొద్ది గొప్ప జరిగినప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. మాకు ఇంకా కార్పొరేటర్గా 18 నెలల కాలం ఉంది. ఈ 18 నెలల కాలంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద శానిటేషన్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, లేకపోతే రోడ్లు కానివ్వండి, యూజీడీ కానివ్వండి, సమస్యల మీద దృష్టి కేంద్రీకరిద్దాం. అదేవిధంగా మొన్న జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు 20,000 బ్యాగ్ ఉండేది. ఇవాళ మనకి అన్ని అవసరాలు సమకూరుతాయండి. ఈలోపు మనం అన్ని ప్లాన్ చేసి పెట్టుకుంటే మనకి ఏమేం కావాలి పెట్టుకుంటే, మనకున్న ప్రధానమైన సమస్య వర్షం వచ్చినప్పుడు నీళ్లతో రోడ్లు మునుగుతున్నాయి. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంత క్లియర్గా లేదు, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సైడ్ డ్రైన్స్ వెంకయ్య నాయుడు గారు పుణ్యమంటే నిధులు వచ్చినాయి, కానీ ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు వాళ్ళని చేయనీయకుండా ఆ డబ్బులు వేరే వాటికి వాడేసి ఎల్ఎన్టీ వాళ్ళనేమో ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు ఎలగొట్టేశారు. నిన్న అది కూడా నేను డిస్కస్ చేశాను పెద్ద ఆయనతో. వదిలేయడం వల్ల ఎక్కువ మురుగుడు వస్తుందండి. అది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. దానికి కూడా డబ్బులు మళ్ళీ సార్ అవునండి వస్తున్నాయండి. వర్షం పడితే చాలా కాలనీలు నీళ్ళలో మునుగుతున్నాయి. అసలు ప్రధానంగా బెంచ్ సర్కిల్ దగ్గరే పెద్ద మడుగైపోతుంది. అది నిర్మలా కాలనీ మడుగైపోతుంది.
ఉద్యోగాల పేరుతో మోసగించిన బ్రైట్ కెరియర్ గ్రూప్ సీఈఓ విష్ణు చౌదరిని అరెస్టు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు వెల్లడించారు. విజయవాడ గాంధీనగర్లో ఉన్నటువంటి బ్రైట్ కెరియర్ గ్రూప్ సీఈఓ విష్ణు చౌదరి, మేనేజర్లు విజయేంద్ర సింగ్, ఆకాష్ సింగ్లు నెదర్లాండ్లోని ఆర్మో ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నెలకు 3,000 యూరోస్ అనగా ఇండియన్ రూపీస్లో 2,89,000 ఇప్పిస్తామని సుమారుగా 120 మంది మన ప్రాంత నిరుద్యోగులు, దేశవ్యాప్తంగా 500 మంది నిరుద్యోగుల వద్ద నుంచి ఒక్కొక్కరికి 75,000 రూపాయల చొప్పున ఫీజులు వసూలు చేసి హెల్త్ చెకప్లు, ఫిజికల్ టెస్టులు అన్ని పూర్తి చేసి కాల్ లెటర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీసు మూసివేసి నిరుద్యోగులను నట్టేట ముంచేశారని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఆదిత్య, మాది ఒంగోలు. నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఆన్లైన్ క్లాస్ డోర్ ద్వారా బ్రైట్ కెరియర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ద్వారా నెదర్లాండ్స్లో జాబ్స్ ఉన్నాయని చెప్పి నాకు తెలియడం జరిగింది. ఈ ప్రాసెస్ నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. వాళ్ళు దానికి 75,000 కట్టాలని చెప్పి అన్నారు. అది మూడు విడతలుగా కట్టాను. ఈ నెల 15వ తారీఖు నాకు మెడికల్, వీసా స్టాంపింగ్ అన్నీ చేస్తానని చెప్పి ఈ శనివారం 6వ తారీఖు నుంచి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ అనేది నాకు లేకుండా పోయింది. తద్వారా నేను 75,000 కట్టి ఈరోజు నేను నష్టపోయాను. ఇలాంటిది మరి కొన్ని జరగకుండా ఉండాలని, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇలా ఇబ్బంది పడకూడదని చెప్పి నేను కోరుకుంటూ నేను ఏఐవైఎఫ్ సపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. విజయవాడ నగర కేంద్రంలో కన్సల్టెన్సీలు, ఓవర్సీస్ల పేరుతో రోజు రోజుకు నిరుద్యోగులను మోసం చేసేటటువంటి సంస్థలు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. నియంత్రించవలసినటువంటి, పర్యవేక్షణ చేయవలసినటువంటి అధికారులు పట్టించుకోవడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు జీవితాలని పాడు చేసుకునేటటువంటి పరిస్థితులు విజయవాడ నగరంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ గాంధీనగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి బెస్ట్ కెరియర్ గ్రూప్ పేరుతో నెదర్లాండ్స్లో ఆర్మో ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో ప్రతి నెల 3,000 యూరోస్ కింద మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి సుమారుగా 120 మంది మన ప్రాంతానికి సంబంధించినటువంటి నిరుద్యోగుల దగ్గర నుండి, దేశవ్యాప్తంగా 500 మంది నిరుద్యోగుల దగ్గర నుండి సుమారుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 75,000 రూపాయల వరకు ఆ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓ విష్ణు చౌదరి కలెక్ట్ చేసి మీకు కాల్ లెటర్స్ పలానా రోజు వస్తాయి, మీరు బయలుదేరాల్సి వస్తుంది, మీకు అన్ని రెడీ చేస్తామని చెప్పి ఆ టయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని దాదాపుగా 3 నెలలుగా నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతూ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా దాదాపుగా 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా బోర్డు తిప్పేసినటువంటి పరిస్థితుల్లో సుమారుగా 500 మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. వారి పక్షాన్ని ఈరోజు మేము ఏఐవైఎఫ్గా ఒకటే కోరుతా ఉన్నాం. తక్షణమే పోలీస్ శాఖ విష్ణు చౌదరి మీద క్రిమినల్ కేసులు బనాయించాలి. బ్రైట్ కెరియర్ గ్రూప్ ద్వారా నష్టపోయినటువంటి అభ్యర్థులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి రికవరీ చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో పాటుగా ఎప్పటికైనా బాధితులకు న్యాయం చేయని పరిస్థితుల్లో రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా ఈ సంస్థలో బాధితులందరినీ తీసుకుని వెళ్ళి కూడా ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారిని, అదేవిధంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని, ఇతర అధికారులందరినీ కూడా కలిసి ఈ నిరుద్యోగుల పక్షాన ఏఐవైఎఫ్ ఉండి పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. నేను ఇక్కడ బాపట్లలో జాబ్ చేస్తూ ఉంటాను. నేను కూడా సేమ్ ఆర్మో ఇంజనీరింగ్కి చెందిన బ్రైట్ కెరియర్ కన్సల్టెన్సీలో 75,000 3 విడతల్లో కట్టడమైనది. వాళ్ళు ఒక జాబ్ చూపిస్తామని, నెదర్లాండ్స్లో జాబ్ చూపిస్తామని మోసం చేసి 75,000 తీసుకున్నారు. ఇప్పుడు వారికి కాల్ చేస్తుంటే వాళ్ళ ఆచూక్యం తెలియట్లేదు. దీన్ని నేను ఏఐవైఎఫ్కి అనుసరిస్తున్నాను. వాళ్ళ సపోర్ట్తో పాటు దీన్ని ప్రభుత్వానికి కూడా పట్టుకెళ్తామంటున్నారు. నాకు దీని నుండి న్యాయం జరిగేటట్లు చూడాలని కోరుకుంటున్నాను. జిల్లా అంతటా వర్షాలు కురిశాయి. శుక్రవారం సాయంత్రం నుంచి నమోదైన వర్షపాతం 12.17 మిల్లీమీటర్లుగా ఉంది.
సగటు వర్షపాతం 12.17 మిల్లీమీటర్లుగా ఉంది. విజయవాడ సెంట్రల్ పశ్చిమంలో 27.2, విజయవాడ తూర్పు 26.8, విజయవాడ ఉత్తరం 26.4, విజయవాడ గ్రామీణ మండలం 26, పెనుగంచిప్రోలు 14.2, వత్సవాయి 13.2, తిరువూరు 12.8, ఇబ్రహీంపట్నం 11.8, నందిగామ 11, వీరులపాడు 10.2, కంచికచెర్ల 8.2, జగ్గయ్యపేట చందర్లపాడు 5.4, ఏకొండూరు 4.2, గంపలగూడెం జీకొండూరు 3.2, విసన్నపేట 2.8, రెడ్డిగూడెం 2.2, మైలవరంలో 2 మిల్లీమీటర్ల మేర వర్షం నమోదు అయ్యింది. పరిపాలనకు కొత్త అయిన పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నిత్యం వందలాది మంది ప్రజలు సందర్శించే ముడసర్లోవా పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని, జీవీఎంసీ ఆ పార్కులో భవనాల నిర్మాణానికి సిద్ధమవుతోందని వచ్చిన వార్తలను ఉటంకిస్తూ ముడసర్లోవా పార్కును రక్షించాలని శర్మ కోరారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ లేఖపై పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారుల వివరణ కోరారు. ముడసర్లోవా పార్కు వద్ద పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేయవద్దంటూ అధికారులకు నిర్దేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జియో వరల్డ్ సెంటర్లో శుభ ఆశీర్వాద వేడుకకు హాజరైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, మగ శిశువును ఎత్తికెళ్లిన మహిళ, సకాలంలో స్పందించిన పోలీసులు. తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో స్పందించిన ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ నెల 15 నుంచి తాడేపల్లిలోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.